బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ కి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఇక కలెక్టర్లందరూ కూడా ఏసీని వదిలేసి క్షేత్రస్థాయిలో ఉండాలి అని, దానికి సంబంధించి పనులు చేయాలి అంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పనితీరు బాగా ఉన్న కలెక్టర్లకు బెస్ట్ గ్రేడింగ్ కూడా ఇస్తాము అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తానికైతే అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న సదస్సులో పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనపై కలెక్టర్లకు సీఎం కీలక దిశానిర్దేశం చేశారు. ఇక జిల్లాలో బాగా పనిచేసిన కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వబోతున్నట్టుగా కూడా సమాచారం. తమ ప్రభుత్వం పనితీరుకే ప్రయారిటీ ఇస్తాము అని, బాగా పనిచేసిన కలెక్టర్లకు ప్రమోషన్లు కల్పిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ మేరకు ఏసీ రూములు వదిలి క్షేత్రస్థాయిలో పర్యటించాలి అని సూచించారు. ఇంకా అంతేకాకుండా సీఎం గ్రేడింగ్లు కూడా ఇవ్వనున్నట్లుగా కలెక్టర్లకు వెల్లడించారు. ఇక ఎటువంటి పనులు చేయాలి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ పనితీరు మెరుగుపరిచే విధంగా చేయాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఎటువంటి అవసరం ఉన్నాయి, అందుబాటులో ఏమున్నాయి ఏమి లేవు అనే దాని మీద కూడా నాకు ఒక నివేదిక సమర్పించాలి అంటూ కూడా సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మీటింగ్కి సంబంధించి మంత్రులు కూడా పాల్గొన్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అసలు ఎక్కడైనా ఇబ్బందికర వాతావరణం ఉంది అనే దాని మీద కూడా నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా సమన్వయం చేసుకొని వెళ్ళాలి అని ఆదేశించారు. అంతేకాకుండా మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే కలెక్టర్లతో ఈరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశం నిర్వహించారు. 2 భాగాలుగా ఈ సమావేశం నిర్వహించారు. మొదటి భాగంలో పాలనకు సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఇక రెండవ భాగంలో అయితే ప్రజలకు ఎటువంటి అవసరాలు కావాలి, దానికి ఎటువంటి ప్రణాళిక రచించాలి అనే విధంగా ప్రజాపాలనకు సంబంధించి ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రభుత్వం ఇది కేవలం ప్రజల కోసం పనిచేస్తుంది అనే సంకేతాలు ఇచ్చే విధంగా పనితీరు ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.